హలో అండి, అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు ఉగాది పండుగ కదా, అందు గురించి మా ఇంట్లో చేసుకునే ఉగాది పచ్చడి చూపించాలనుకుంటున్నాను. అందరూ చేసుకుంటారు, కానీ వేరు విధాలుగా చేసుకుంటారు కనుక మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో చూపిస్తున్నాము. దీనికి కావాల్సినవి ఈ 6 రుచులు కనుక పదార్థాలు వేస్తాము. ముందుగా బెల్లము తీపిగా ఉంటుంది, మామిడికాయ వగరగా ఉంటుంది, చింతపండు నానబెట్టుకున్నామండి, పులుపు ముందే కడిగి నానబెట్టుకున్నాము, చింతపండు కొంచెం, ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు కారము. ఈ చేదు గురించి ఇది వేప పువ్వు వేస్తామండి, కంపల్సరీగా వేప పువ్వు వేయాలి, అప్పుడే ఉగాది పచ్చడికి ఈ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఇవి డ్రై ఫ్రూట్స్ ఇవి అన్నీ మన ఆప్షనల్ అండి, అది రుచి కోసమే వేసుకుంటారు. ఇప్పుడు చేసే విధానం చూపిస్తానండి. నేను దాంట్లోనే చింతపండు రసం పోస్తున్నానండి. ఈ మొత్తం కలిపేసి ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు కారము, మామిడి తురుము, వేప పువ్వు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి కోరి పెట్టుకున్నానండి, కొబ్బరి కూడా వేస్తున్నానండి. ఇవన్నీ బాగా కలిపేసి చేసుకోవాలండి. ఉగాది పచ్చడి రెడీ అయిందండి. ఇగో మేమైతే ఈ రకంగా చేసుకుంటామండి. ఈ ఉగాది పచ్చడిని మనము తాగేదైనా కూడా పచ్చడి అని ఎందుకు చెప్తారో నాకు తెలియదండి, కానీ అందరూ ఉగాది పచ్చడి అని అంటారండి. ఈ కొత్త సంవత్సరంలో కంపల్సరిగా చేసుకునే పచ్చడి ఉగాది పచ్చడి రెడీ అయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.